అర్ధరాత్రి ఓ పోలీస్ వీరంగం సృష్టించాడు. నడి రోడ్డుపై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు ఆ ఉద్యోగిని కొలీగ్స్ స్థానికులు తిరగబడి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అసలే పోలీస్, ఆపై తాగున్నాడు, వంటిపై ఖాకీ చొక్కా. ఇంకేం ఆగుతాడా? రోడ్డు మీద వెళ్తుండగా ఓ అమ్మాయి కనిపించింది. ఆగాడు. తాను పోలీస్ అన్నాడు. వస్తావా అని అడిగాడు. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినంటూ చెప్పినా వినిపించుకోలేదు. ఏం చేసుకుంటావో చేసుకోమంటూ హూంకరించాడు. దీంతో ఆ ఉద్యోగిని తను పనిచేస్తున్న కంపెనీకి ఫోన్ చేసి కొలీగ్స్ను పిలిపించింది. ఆ తర్వాత తోక ముడిచాడు. అందరు ఆపి డబ్బులు ఇస్తామని చూస్తున్నావా? మరి మరి ఏం చేస్తున్నావు? మరి ఎక్కడ అన్న 3 నెంబర్ తీసుకోదామని ఇక్కడ పిఎస్ 3 నెంబర్ వస్తుంది తీసుకెళ్తాం. మీరు ఏ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తారు? కింద కూడా దిగా అన్న. ఇప్పుడు ఏం చెప్పండి? తాగి అమ్మాయిని ఎందుకు చిడాయించారు? ఎవరు? నేను వాళ్ళు స్థానికులంతా చెప్తారు కదా, కంపెనీ వాళ్ళు అమ్మాయిని ఏ అమ్మాయి కాదు రమ్మ చెప్పు ఇక్కడ. ఎందుకు అమ్మాయి వస్తుంది ఎందుకంటా? నేను ఇట్లా పోయేటప్పుడే అక్కడ పోయి అమ్మాయిని పట్టుకుంటే మీడియాలో నాకు తెలుసు ఎంత రద్దు చేస్తారో నాకు తెలుసు. చాలా రద్దు చేస్తున్నాను. మాడలు తిరుగుతలేవు. సదరు కానిస్టేబుల్ పేరు శ్రీనివాస్, ఏపీఎస్పీ కానిస్టేబుల్. కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటి వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్డు మీద వెళ్తుంటే పిలిచి రామ్మన్నాడు. ఆ అమ్మాయి ఎందుకని అడిగితే ఈ టైంలో ఎందుకు పిలుస్తారు అని అన్నాడు. అతను ఏ పరిస్థితులు ఉండి ఇప్పుడు బాగా డ్రింక్ చేశాడు. డ్రింక్ చేసానికి ఏం తెలియదు. వెనకాల పడ్డాడు. అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసింది ఆఫీస్. ఫోన్ చేస్తే ఆఫీస్ నుంచి ఆఫీస్ వాళ్ళు తగ్గిపోవచ్చు. పక్కన ఆఫీస్. ఎక్కడ ఏ ఆఫీస్ చేస్తారు? ఇక్కడ పక్కన. డ్రంక్ చేస్తున్నాడు ఆయన. డ్రింక్ చేసాడు. ఎంప్లాయ్ అయితే ఇదంతా చివరకు ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఆ బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సాక్షి న్యూస్, హైదరాబాద్. చాలా మంది